ఏపీతో కేంద్రం ఆడుకుంటోంది. ఏపీని చిన్నచూపు చూస్తోంది. ఏపీతో మనకేంటిలే అనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తోంది. ఇలా ఎన్నో వార్తలు నిన్నటి వరకు వినిపించాయి. కానీ ఇప్పుడు అవే నిజమయ్యాయి. నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్తో ఆడుకుంటోంది. తనకున్న మెజార్టీ ముందు ఏపీ ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని ఫీల్ అవుతోంది. అందుకే తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని తుంగలో తొక్కింది. తాజాగా రైల్వే జోన్ మీకెందుకయ్యా అంటూ మరో షాక్ ఇచ్చింది. నవ్యాంధ్రకు రైల్వే జోన్ ఇవ్వలేమని కేంద్ర రైల్వే బోర్డు తెగేసి చెప్పింది. అసలు రైల్వే జోన్తో ఏమొస్తుంది? ఒక జనరల్ మేనేజర్ కొత్తగా కూర్చుంటారు, మరికొందరు ఉద్యోగులు వస్తారు, అంతే అని వితండవాదం వినిపించింది. మీకు రైల్వే జోన్ కావాలా, రైల్వే లైన్ కావాలా అని ప్రశ్నించింది. తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశమైన కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రైల్వే జోన్ ఏర్పాటుపై వచ్చిన సాధ్యాసాధ్యాల నివేదికలు, సర్వేలు ఇందుకు అనుకూలంగా లేవని, రైల్వే బోర్డు సైతం దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టు ఆయన చెప్పారట. ఆంధ్రప్రదేశ్ విభజనలోని అంశాలు, షెడ్యూల్ 13లోని అంశాలు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలనుకున్న కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు తదితర విషయాలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా రైల్వే జోన్పై ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ లేవనెత్తిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ రైల్వే జోన్పై వచ్చిన నివేదికలన్నీ వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో అది సాధ్యం కాదు అనే విషయాన్ని తేల్చి చెప్పారు. ఇదొక్కటే కాదు, రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలపైన కేంద్రం నుంచి అంత ఆశాజనకమైన స్పందన రాలేదు. నిన్నటి వరకు ఏపీ అభివృద్ధి కోసం మా శాయశక్తిలా ప్రయత్నిస్తున్నామని బీరాలు పోయిన కేంద్రం ఇప్పుడు విశ్వరూపం చూపిస్తోందని అర్థమవుతోంది. పైగా ప్రత్యేక హోదాను ఎలాగూ పక్కన పెట్టేసింది. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో అన్ని భర్తీ చేస్తామని చెప్పినా అదీ లేదు. ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతోంది. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ విషయంలో సానుకూలంగా స్పందించింది అనే వార్తలు రావటం, దానిపై హర్షాతిరేకాలు వ్యక్తం అవటం జరిగిపోయాయి. ఇక రేపో మాపో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారులే అని ఆశపడితే అది కూడా అడియాసి అయింది. ఈ లెక్కను చూస్తుంటే కేవలం రాజకీయ ప్రయోజనాలు, మిత్రపక్షాలు, మెజార్టీ కోసం సభ్యుల హెచ్చుతగ్గులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటోంది. కానీ ఏపీ అభివృద్ధిపై కనీసం దృష్టి పెట్టడం లేదని క్లియర్ గా అర్థమవుతోంది. మరి ఇదిగో అదిగో ఎంత చేశాం అంత చేశామని ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఊదర కొడుతున్న ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడేమంటారో. వాళ్లకు కూడా పార్టీ ప్రయోజనాలే ముఖ్యం, కానీ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదన్నది ఏపీ ప్రజలకు ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.